మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పండుగ ప్రారంభం కానుంది. ఇప్పటికే మన దేశంలోని శివాలయాల్లో మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి, చతుర్దశి తిథుల సమయంలో మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో 18వ తేదీన అంటే శనివారం నాడు ఈ మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ ప్రత్యేక పూజలతో పాటు కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. అలాగే జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే మహాశివరాత్రికి ముందు మీరు ఎప్పుడైనా కలలో శివుడిని చూశారా? లేదా శివుని ఆయుధమైన త్రిశూలం, శివలింగం, పార్వతీ పరమేశ్వరులను, శివాలయాలను కలలో చూశారా? ఉదాహరణకు కొందరికేమో మెడలో సర్పంతో ఉండే శివుడు కనిపిస్తూ ఉంటాడు. మరికొందరికి తాండవమాడే శివుడు కలలో కనిపిస్తుంటారు. ఇంకా కొందరికి పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తూ ఉంటారు. మహాశివరాత్రికి ముందు శివయ్యకు సంబంధించిన ఈ సంకేతాలు కలలో కనిపిస్తే స్వామివారి ఆశీస్సులు లభించినట్టేనని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కలలో ఏ రకమైన శివుడిని చూస్తే శుభ ఫలితాలొస్తాయి, వాటి అర్థాలేంటి, అలా కనిపిస్తే కోరికలన్నీ నెరవేరుతాయా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలలో శివాలయం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు మహాశివరాత్రికి ముందు కలలో శివాలయం కనిపిస్తే లేదా మీరు పరమేశ్వరుని ఆలయానికి వెళ్తున్నట్టు కనిపిస్తే శుభ ఫలితాలొస్తాయని అర్థం చేసుకోండి. మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు లేదా వ్యాధుల నుంచి త్వరలో ఉపశమనం పొందుతారని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్టు కనిపిస్తే మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నారని లేదా మీకు జీవితంలో భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదురుకానున్నాయని మాత్రం భయపడాల్సిన పని లేదు. మీకు నిజ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువైనప్పుడు ఇలాంటి శివుని రూపాన్ని చూస్తారు. అంటే శివయ్య తన భక్తులకు శత్రువుల నుంచి త్వరలోనే విముక్తి ప్రసాదిస్తాడని అర్థం. పార్వతీ పరమేశ్వరులను చూస్తే మీకు కలలో పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే మీకు అర్ధనారీశ్వరుల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని అర్థం. మీ వైవాహిక జీవితంలో ఉండే అసమ్మతికి, మనస్పర్ధలకు ముగింపు పలకబోతున్నారని అర్థం. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరులకు జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత శివాలయంలో తేనె సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి. మెడలో పాము, చేతిలో త్రిశూలంతో కలలో కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం పాము, త్రిశూలంతో ఉండే పరమేశ్వరుడు మీకు కలలో కనిపిస్తే మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారని అర్థం. మీకు త్వరలో ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. త్రిశూలంతో ఉండే శివుడు కనిపిస్తే మీ కష్టాలన్నీ త్వరలో ముగియబోతున్నాయని అర్థం. త్రిశూలం జీవితంలోని ప్రతి సంక్షోభాన్ని అధిగమించేందుకు, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.